మీరు దయచేసి గమనించాలి. నేను మళ్ళీ మీకు ఫిగర్స్ కూడా రిలీజ్ చేస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేము అందరం మంత్రులను ఒక టీమ్గా పనిచేసి దీని వారం వారం సమీక్ష చేస్తూ ఉన్న నీళ్లని ఏ విధంగా కరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా, రైతులకు ఉపయోగించాలనో సిన్సియారిటీతో ముందుకు పోతున్నాము. అదేవిధంగా మళ్ళోసారి చెప్తున్నా, పవర్ విషయంలో ఇన్ని అబద్ధాలు మాట్లాడదు కేసీఆర్. నువ్వు రాష్ట్రంలో అన్ని రంగాలకి, అన్ని సెక్టార్స్ కి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము. ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంటు లోటు లేదు. కొద్దిగా వెనక్కి పోతే గోదావరి నదీ జలాల మీద మాట్లాడే అర్హత ఉందా నీకు? మీకు ఒకటి చెప్పాలి మీడియా మిత్రులారా, నేను ఇప్పుడు ఒక 120 రోజులు ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి, ఇది ఒక పౌరునిగా ఒక కాంగ్రెస్ మంత్రి వదిలేసేది. నేను అర్థం చేసుకుందంటే కేసీఆర్ అంత అసలు అవగాహన లేక, నాలెడ్జ్ లేక, కళ్ళు నెత్తికెక్కి ఒక పొగరుబోతు వ్యక్తిని ఇంకోటి చూడలే. ఇరిగేషన్ సెక్టర్ ఈడ బ్యారేజ్ కట్టేసి, ఆడ కాలువ దొబ్బు, ఆయన కాంట్రాక్ట్ ఇవ్వు, ఇంత కమిషన్ దొబ్బుదాం, ఇదే తప్పితే అసలు పూర్తిగా ఇరిగేషన్ సెక్టర్లో ఏ ఒక్క విషయం ప్రాపర్ డిజైన్ ప్లానింగ్ తో జరగలేదు. కొన్ని ఉదాహరణ చెప్తా మీకు. కాంగ్రెస్ హయాంలో తుమ్మడి ఎత్తి దగ్గర బ్యారేజ్ కట్టి, ఈ విషయం దయచేసి ప్రజల్లోకి మళ్ళీ మళ్ళీ ఎందుకు తీసుకురావాలంటే, ఈరోజు ఆయన అబద్ధాలతో తెలంగాణ ప్రజానీకానికి, రైతులని మరి ఒక మోసపూరిత విధానంతో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 38,000 కోట్లతో 38,500 crores తో 16 లక్షల ఎకరాలకి ప్రాజెక్ట్ డిజైన్ అయ్యి, అన్ని అనుమతులై, పనులు మొదలై 5-6 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆనాటికి నా ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలని ఆయనే డిమాండ్ చేసిండు. మరి కొన్ని రోజులైనాక ఏమనిపించిందో, దీంట్లో సరిపోని కమిషన్స్ రావు, అది కాక అంబేద్కర్ పెట్టే ప్రాజెక్ట్ ఎందుకు, ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇది. నాకు ఆనాడున్న చాలా పెద్ద మనిషి, ఇరిగేషన్లో ముఖ్యుడు చెప్పిన విషయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయడానికి కేసీఆర్ కక్కుర్తి తప్పితే మరొకటి కాదు, కమిషన్ల కక్కుర్తి తప్పితే. ఈరోజు తెలంగాణలో కరువు రాకపోయేది, ఈరోజు రైతులు ఇబ్బంది పడేవాళ్ళు గారు. ఆనాడు మొదలుపెట్టిన పనులు తుమ్మడి హట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ చేసుంటే తాగునీకి ప్రాబ్లం లేదు, ఆ 16 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి, ఉత్తర తెలంగాణ, నార్త్ తెలంగాణ సస్యశ్యామలయ్యేది. నీ కకృతి కోసం, మీ కమిషన్ల కకృతి కోసం, మీ కాంట్రాక్టర్ల దోస్తుల కోసం ప్రాజెక్ట్ని రెండింతలు పెంచిండ్రు. అదే ఆయకట్టుకి 80,000 కోట్లు. ఇది నేను గతంలో చెప్పినా, మళ్ళీ చెప్తున్నా మీకు. సిడబ్ల్యూసి 80,000 కోట్లకు అనుమతి ఇచ్చింది. 80,000 కోట్లకి అనుమతిస్తే ఇప్పటికే 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఎవరు అబ్బసమ్మని? నీ జాగీరా ఇది? నీ ఇంటి నుంచి ఖర్చు పెట్టావా? మమ్మల్ని, ఈ తెలంగాణ ప్రజానీకానికి వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి 94,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత దానికి మొత్తం కొత్త ఆయకట్టు 90,000 ఎకరాలు. ఇంకోటి, ఇప్పుడు దానికి పూర్తి చేయడానికి 2 ఏళ్ల క్రితం సిఏజీ, కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంచనా పేరు ప్రకారం 2 ఏళ్ల క్రితం
ఇప్పుడు 1,27,000 కోట్లు అవుతుంది. అసలు పూర్తయ్యే వరకు ఎంత కావచ్చు? 1,00,000 కోట్లు కావచ్చు. మరి ఎవడబ్బసొమ్మని నువ్వు ఆ ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్టు మార్చేసి దీన్ని చేసినావు? నీ కమిషన్లు కొరకు కాకుంటే మనకు ఏ కారణం ఉంది? ఈరోజు ఈ కరువు వచ్చేదా? ఈరోజు రైతుల పంటలు ఎండిపోయా? పూర్తిగా నువ్వే కారణం అని చెప్పి మనం చేస్తాను. అన్ని దర్యాప్తు సంస్థలు చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గురించి అన్నాయి. ఇది డిజైన్లో లోపం, ఇది కన్స్ట్రక్షన్లో లోపం, ఇది O&Mలో లోపం. ఎవరైనప్పుడు చీఫ్ డిజైనర్ ఆయన్ని, చీఫ్ ప్లానర్ ఆయన్ని, చీఫ్ కన్స్ట్రక్టర్ ఆయన్ని, చీఫ్ ఇంజనీర్ ఆయన్ని ఇంకెవరైనా మాట్లాడించినా? ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొందబెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి 20,000 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలేంది? ఒకటే విషయం మళ్ళీ నేను స్పష్టం చేయదలుచుకున్నా, రైతులకి వారి ఇబ్బందులని తగ్గించడానికి మిగిలిన కొద్దిపాటి నీరుని మేము చాలా జుడిషియస్ గా ఉపయోగించి ఎండాకాలము ప్రాణాలను కాపాడడానికి మంచినీటికి కొంత నీళ్లు సేవ్ చేస్తున్నాము. వ్యవసాయాన్ని కూడా ఎక్కడ వీలైతే ఎంత వీలైతే పంట నష్టం జరగకుండా చూస్తున్నాము. మీకు కొన్ని అసలు అఫీషియల్ విషయాలు కూడా చెప్పాలి. ఆయన అన్నాడు నిన్న, మా ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో 4 సజీవ జలధారాలు సృష్టించింది, బ్లా 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 ఏదేదో పిచ్చి పిచ్చిగా. ఓకే, మీకు అఫీషియల్ గా చెప్పాలంటే 4 జలధారాల సృష్టి మీ కల్పన తప్ప అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. మానేరు నది మీ హయాంలో సజీవ జలధారంగా మారిందంటే జనం నవ్వుతారు. అది జలధార కాదు, కూలిపోయినా కొట్టుకుపోయినా చెక్ డ్యాంల దిష్టి బొమ్మల మ్యూజియంగా మారిపోయింది. మీ హయాంలో నిర్మాణమైన చెక్ డ్యాం పేక మేడల్లాగా కూలిపోయిన తర్వాత ఇక మానేరు నది పరిస్థితి ఇక మాట్లాడిన అవసరం. వరద కాలంలో కూడా గత సంవత్సరం ఒక్కసారి తప్ప ఎన్నడూ కూడా కాళేశ్వరం నీళ్లతో నింపలేదు. శ్రీరామ్ సాగర్ కు వచ్చిన వరద నీళ్లతోనే వరద కాలువలో నీళ్లు నింపడం జరిగింది. ఈ ఏడాది అటు శ్రీరామ్ సాగర్ లో నీళ్లు లేవు. ఇటు కాళేశ్వరం బ్యారేజ్ లో సంక్షోభం తలెత్తిన కారణంగా నీటిని ఎత్తిపోయలేకపోయాము. అందుకు మీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణం తప్ప మా ప్రభుత్వం బాధ్యత ఏమీ లేదు. వరద కాలువ ఎండిపోవడానికి మీ ప్రభుత్వ అసమర్థ నిర్వాహకమే కారణము. రబీలో కాకతీయ కాలువ ఎండిపోవడానికి కూడా కారణం పైన చెప్పినట్టు మీ ప్రభుత్వం నిర్వాహకన వల్ల కాళేశ్వరం బ్యారేజీల్లో తలెత్తిన సంక్షోభం కారణము. అదేవిధంగా అసలు బ్యారేజీలకి డ్యాంలకి ఆయనకు తేడా తెలియదు. అసలు ఎంత స్టోరేజ్ పెట్టాలో తెలియదు. అసలు ఏమీ తెలియకుండా అసలు ఒళ్ళు నిండా తెలివి తక్కువ, పొగరు ఎక్కువ. ఆయన మాటలు తిరిగి చూస్తుంటే ఎవడు ఊకోడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. అసలు నువ్వు మాట్లాడే నిజాలు తెలంగాణ ప్రజలు నమ్మరు. ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో నువ్వు ఎవరినో తొక్కుకుంటూ పోతా అన్నావు. నిన్నే తొక్కి, నిన్ను నీ పార్టీని తొక్కి కథం పెట్టిస్తారు తెలంగాణ ప్రజలు, రైతులు. చివరికి సజీవ గోదావరి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా మార్చేసింది. వీళ్ళ టైంలోనే మార్చేసిండ్రు. ఇప్పుడు ఆ బ్యారేజీల్లో ఏర్పడిన పొంగలను శాస్త్రీయ పద్ధతిలో పూడ్చేదాకా బ్యారేజీలో నీరు నింపడం ప్రమాదకరమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడుతుంది. ఈయనడో తిక్కరోలాగా ఆడ నింపేయండి, ఈడ పంపు పెట్టు. అసలు అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అన్నిటికీ నువ్వే నిపుణువా? నువ్వు చేసిన
ఇది డ్యామేజ్ సరిపోదా? నీ వల్లనే బ్యారేజ్ కొలాప్స్ అయింది. ఇంకోటి చెప్పాలి, వాళ్ళ హయాంలోనే అసలు చాలా సైలెంట్ గా ఎవరు చెప్పకుండా అక్టోబర్ 21కి అయింది కదా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం. నీళ్ళను నిలబెట్టినరు, వాళ్ళేమో నిలబెట్టినరు. కేసీఆర్ నోరు మెదపలేదు, ఒక దొంగలా సప్పుడే కూర్చున్నాడు. ఆయన 45 రోజులు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు.